నమస్తే. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మాకు సిద్ధగురువు గారు చెప్తున్న కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అది అందరికీ తెలియని అని చెప్పిన విషయాలు మేము షేర్ చేసుకుంటాను అనమాట. అలా మేమందరం మాట్లాడుతున్నప్పుడు దేవుళ్ళని నాకు నచ్చిన దేవుడు ఇష్టదేవుడు అని చెప్తాం కదా, అది కరెక్టేనా అని మాట్లాడడం. వేరెవరెవరు అడుగుతుంటే ఆయన దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏ దేవుడినైనా నాకు నచ్చిన దేవుడు, నాకు ఇష్ట దేవుడు అంటే మీరు శాపానికి గురి అవుతారు అని చెప్పేశారు. మాకు షాక్ అయిందనమాట. ఎందుకంటే నేను కూడా రిలీజియస్గా ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చి ఈ దేవుడు నాకు ఇష్టం అని అట్లా అందరికీ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. సో ఆ తర్వాత రిలీజియస్గా నుంచి మెడిటేషన్కి మారిన తర్వాత అవన్నీ లేవనుకోండి, కానీ ఒకనొకప్పుడు ఉండింది కదా. సో అది రాంగ్, అది శాపానికి గురి అవుతారు అనగానే షాక్ అయ్యామన్నమాట. అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఏదైనా మీకు కావలసిన దాన్ని బేస్ చేసుకుని ఒక ఇష్టదేవత అన్న మాటలు మీరు మాట్లాడతారు, అంతేనా అని అడిగారు. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక 1000 రూపాయలు రావాలనుకున్నారు. ఒక దేవుడి గుడి దగ్గర కూర్చొని వినాయకుడి దగ్గర ఆ వినాయకుడికి మొక్కుంటారు, దేవుడా నాకు ఇవాళ ఎలాగైనా 1000 రూపాయలు రావాలి అని చెప్పి, నాకు వస్తే నేను కొబ్బరికాయ కొడతాను ఏదో మొక్కుంటారు. మీకు ఎలాగో ఒకలాగా 1000 రూపాయలు దొరకంగానే మీరు ఏం చేస్తారు, వచ్చి ఆ వినాయకుడే మీకు ఆ డబ్బులు ఇచ్చాడు అనుకొని ఆ కొబ్బరికాయని కొట్టి మీ మొక్కుబడి తెచ్చుకుంటారు. ఈ కొబ్బరికాయ కొట్టడం అనేది జనరల్గా మనం చేస్తున్న ఒక పని, అన్ని గుళ్ళలో చేస్తున్నది. అది ఒక మెథడాలజీ అంతే. నువ్వు కొబ్బరికాయ కొట్టడం కోసం వినాయకుడేం నీకు ఇవ్వలేదు. దేవుళ్ళకి అలా పార్షియాలిటీ ఉండదు అన్నారు. అండ్ ఆల్సో మీకు నచ్చినట్టుగా దేవుడు ఉండబట్టే ఆ దేవుడి మీదుగా మీకు ప్రేమ వచ్చింది. అది కంప్లీట్లీ రాంగ్ ఆస్పెక్ట్ అని చెప్పేశారు అనమాట. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 2 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు 2 ఫ్రెండ్స్ హోటల్కి వెళ్తున్నారు భోంచేయడానికి. చేయడానికి వెళ్తున్నప్పుడు ఒకరేమో పెరుగన్నం అడిగారు, ఇంకో అతనేమో సాంబార్ రైస్ అడిగారు అనుకుందాం. ఈ పెరుగన్నం చెప్పిన అతను కూడా పెరుగన్నమే తినాలి అనిపిస్తుంది ఇతనికి. అతను వద్దులే సాంబార్ రైస్, నువ్వు కూడా పెరుగన్నమే తిను అని చెప్తే, అక్కడ ఏంటంటే ప్రేమ అనే ఒక బంధం, ప్రేమ అనే ఒక గొలుసు ముడేయబడుతుంది అనమాట. కాబట్టి ఆయన కూడా ఇష్టం లేకపోయినా అది తింటాడు. అలాగే మనం ఎక్కడైనా ప్రేమ అనే బంధంతో ముడివేయడం వేరే, అన్ని చోట్ల మనం ఈ ప్రేమ అనే బంధంతో దేవుళ్ళని కూడా అలా ముడేసేస్తూ ఉంటే అది రైట్ కాదు, శాపానికి గురి అవుతారు అని చెప్పారనమాట. ఇంకొకటి ఏమిటంటే సరెండర్ అవ్వచ్చు. ఇప్పుడు అయ్యప్ప శరణం అంటారు కదా, అలా అయ్యప్ప దగ్గర సరెండర్ స్టేజ్కి మనం వస్తే అది చాలా మంచి విషయం. దేవుడి దగ్గర సరెండర్ అవ్వండి, తప్పులేదు. కానీ ఇష్టదైవం అనే మాట రైట్ కాదు అని చెప్పేశారు. ఇష్టం అని వస్తేనే ఆ ఫ్రెండ్షిప్లో కానీ ఆ మనిషి అంటే నాకు ఇష్టం అంటే, నా భార్య అంటే నాకు ఇష్టం అంటే అక్కడ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకి నచ్చిన విషయం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చేసి పెడతారు. అలాగే భార్యకి భర్త మీదైనా ఎందువల్ల ఇష్టం ఉంటుంది. సో ప్రతి దానిలో ఒక ఆస్పెక్ట్ ఉంది అంటారనమాట. ఇంకా డీప్గా వెళ్తే అది బాగోదు. సో ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనకు నచ్చిన విషయాలని వాళ్ళు చేయబట్టి మనకు అది ఇష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఇష్టదేవత అన్నది రైట్ కాదు. ఏ దేవుడి దగ్గర సరెండర్ అవ్వండి, తప్పైతే ఏం లేదు అన్నారు. అప్పుడు ఇష్టదేవత కరెక్ట్ కాదంటే కులదేవత పూజలు అవి చేస్తాం కదా మనం, అది అంటే కులదేవతని మనం పూజలు చేయడమో అది తప్పు కాదు అంటారు. ఎందుకంటే కులదేవత అంటే మన ఫ్యామిలీలో పుట్టిన ఎవరో ముందు ఉన్నవాళ్ళు కొన్ని మెథడాలజీ తీసి పెట్టారు. ఈ ఫుడ్ని ఈరోజు తింటే మంచిది అన్నది ప్రతి విషయం కూడా ఒక మంచి అలవాట్లని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, కులదేవత అంటే మీరు వెంటనే వెళ్ళిపోయి మీరు పూజలకి పునస్కారాలకి అలా వెళ్ళిపోకండి. ముందు కాలం వాళ్ళు, మన ఫ్యామిలీలో వాళ్ళు ఏమేం మెథడాలజీని తీసి పెట్టారో ఆ మెథడాలజీ ప్రకారం మనం లైఫ్ని జీవించడమే కులదేవత పూజలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూర్చొని మనం బాగుండడం కోసం దేవుడి దగ్గర ప్రే చేస్తారు. అందుకే కులదేవత పూజలు అన్నది మంచిది, అది తప్పులేదు. దానిలో మీకు ఇష్టం ఏమి ఉండదు. అలాగా
నాకు ఇష్ట దేవుడు అనేది ఏమి ఉండదు. మా కులదేవత అంటారు. నాకు ఇష్ట దైవం అంటే మీకు ఇష్టం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, అది జరుగుతుంది. అంటే దేవుణ్ణే శాసించగలిగిన గొప్పతనం మనిషికి లేదు, మనిషికి అటువంటి విషయం లేనే లేదు. ఒక మనిషి దేవుణ్ణి నాకు ఇష్టమైన దేవుడు అని చెప్పడానికి అర్హత లేదు అనేసారు. కులదేవత పూజలు అంటే చూడండి, ఇప్పుడు తిరణాలు అంటారు. తిరణాలు అన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇళ్లలో అన్ని ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఇలాంటివి దొరకవు ఎవ్రీ వీక్. కానీ తిరణాలు అయినప్పుడు అందరినీ పిలిచి అందరికీ ఫుడ్ పెట్టి అందరికీ ఈక్వల్గా ఫుడ్ పెట్టి ఈక్వల్గా సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి అందరూ ఆనందంగా ఉండడం కోసమే తిరణాలు వచ్చినాయి అని చెప్తారనమాట. ఇక్కడ ఏదైనా కానీ 3 డైమెన్షన్లోనే మనిషి పనిచేస్తుంది. కళ్ళు చూడడం, చెవులు వినడం అండ్ నోట్లు మాట్లాడటం, ఇంతే మనం జరుగుతున్నాయి. ఇంకా గొప్పగా మనం చేసే పని ఏం లేదు. ఆయన ఏమంటారంటే ఆ రోజుకి దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, నీకు ఎనర్జీ ఏదైతే యూనివర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అలాగే స్వీకరించి అలాగే ఎంజాయ్ చేయడమే లైఫ్ అంటే. అంతేగాని నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ప్రే చేసుకొని ప్రతి దేవుడి దగ్గర వెళ్ళి మనం కోరుకుంటుంటే ఏ దేవుడి దగ్గర అయితే అది మనకి జరిగిందో అప్పుడు ఆ దేవుడు నాకు ఇష్ట దేవత అని చెప్పడం మీ ఫ్యామిలీకి శాపం వస్తుంది. అలా దేవుళ్ళని మీరు డిసైడ్ చేసే అర్హత మనిషికి లేదు అని చెప్పారు. ఇవి మాకు కొంచెం విచిత్రంగానే అనిపించింది. కానీ ఒక విధంలో చూస్తే కరెక్టే. మన ఎక్స్పెక్టేషన్ తోటే మనం ఇష్టదేవత ఇష్టదేవుడు అని అంటాము. ఎవరినైనా ఫ్రెండ్స్నైనా కూడా నాకు చాలా ఇష్టం అంటాం. ఎందుకు ఇష్టం? అదే మనిషిని ఇంకొకరికి ఇష్టం ఉండదు, ఇంకొకరికి చూస్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళు మనకి కావాల్సినది ఏదో వాళ్ళ దగ్గర గుడ్ క్వాలిటీ ఉంది, మనకు కావలసినది ఉన్నప్పుడే వాళ్ళ మీద మనకి ఇష్టం వస్తుంది. అంతే దేవుళ్ళని కూడా అలా అనుకుంటే దానికి శాపం వస్తుంది అన్నారు. సో ఇది మాకు చెప్పారు, మాకు అర్థమైంది. మీకు కూడా షేర్ చేస్తే ఇలా మనలో చాలామంది ఉంటాం కదా, నాకు ఇష్ట దేవుడు, ఈ దేవుడు అంటే నాకు ఇష్టం, ఈ గుడికి వెళ్తే నాకు పనులు జరుగుతాయని. ఇలాంటివన్నీ పెట్టకండి. దేవుళ్ళని డిసైడ్ చేసుకునే అంత ఇది మీకు లేదు. మీరు అంత గొప్ప వాళ్ళైతే మీ దగ్గరికే దేవుడు వస్తుంది, కానీ మీరు వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసే పని మీకు లేదు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని దేవుడు వస్తుంది అంతే. మనం ఏ విధంలో చూస్తాం? ఒకటి స్ట్రక్చర్, బొమ్మ బాగుంటే ఆ దేవుడిని అనుకుంటాం, ఏదైనా జరుగుతుంటే ఆ దేవుడిని అనుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇష్టదేవత అన్నది చేయకండి. కులదేవత పూజలు అవి చేసుకోవచ్చు మీరు అని చెప్పారనమాట. ఇది మీకు కూడా అవసరం ఉంటుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.